హలో ఎవరీవన్. లాస్ట్ క్లాస్ లేజర్ అంటే ఏమిటో డిస్కస్ చేసాం. ఫుల్ ఫామ్ని డిస్కస్ చేసాం. 2 మార్క్స్ క్వశ్చన్. అలాగే లేజర్ క్యారెక్టరిస్టిక్స్ని ఇక్కడ మనము డిసైడ్ చేస్తాం. సపోజ్ ఒక పిల్లవాడు ఉన్నాడండి. ఆ పిల్లవాడు ఎలాంటి వాడు అంటే వానికి స్వభావం వచ్చేసి చాలా కోపమైన స్వభావం ఉంటుంది. ముక్కుసూటిగా వెళ్తాడు, ఎర్రగా ఉంటాడు, లైన్లో కరెక్ట్గా ఉండాలి అనుకుంటాడు. అటువంటి క్యారెక్టర్ ఒక పిల్లవాడిది ఉంటుంది. మనం అది క్యారెక్టర్ అని అంటాము. అలాగే లేజర్ కూడా ఎలా ఉంటుందండి? హై ఇంటెన్సిటీని కలిగి ఉంటుంది. చాలా తీవ్రమైన ఇంటెన్సిటీని కలిగి ఉంటుంది. అలాగే చక్కటి డైరెక్షనాలిటీ ఉంటుంది. హై డైరెక్షనాలిటీ. మరి నేను ఎర్రగా ఉంటాడని చెప్పాను కదా, అది కలర్ మోనోక్రోమాటిక్. వరుసలో ఉంటాడని చెప్పాను కదా, ఫేస్ కోహరెంట్. ఇవన్నీ క్యారెక్టర్స్ అన్నమాట, లేజర్ యొక్క క్యారెక్టర్స్. సో ఈ లేజర్ ఎలా ఫామ్ అవుతుంది మనం నిన్న చెప్పుకున్నాం, లాస్ట్ వీడియోలో ఉంటుందండి. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ వల్ల లేజర్ అనేటువంటిది లైట్ గా మామూలు లైట్ ఎక్స్ట్రా లైట్ గా మారిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ ఇంట్రొడక్షన్ ఆఫ్ దిస్ characteristics. Let us see characteristics of laser light: monochromatic, directionality, coherent, high intensity. ఇవి క్యారెక్టరిస్టిక్స్. మరి కంపేర్ చేసుకుంటేనే కదా క్యారెక్టర్, చెడ్డవాడితో పోల్చుకుంటేనే మనం మంచివాడు అని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఆర్డినరీ లైట్ అంటే చెడ్డవాడని కాదండి, ఆర్డినరీ లైట్ యొక్క క్యారెక్టర్స్ టచ్ చేస్తున్నాం. సో మెనీ వేవ్ లెన్స్ ఉంటాయి ఆర్డినరీ లైట్కి. మల్టీ డైరెక్షన్, అదే అండి, రూమ్లో లైట్ ఆన్ చేస్తే అన్ని వైపులా లైట్ పడుతుంది. ఇన్కోహరెంట్, ఎలా పడితే అలా ఉంటుంది, తక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. బట్ లేజర్ మోనోక్రోమాటిక్, డైరెక్షనాలిటీ, కోహరెంట్, హై ఇంటెన్సిటీ. లెట్ us డిస్కస్. మోనోక్రోమాటిక్ అంటే ఏంటి? చూసారా, ఆర్డినరీ లైట్ అన్ని వైపులా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని వైపులా స్ప్రెడ్ అవుతూ ఉంది. సో ఇది ఫిల్టర్ లైట్. సో మన లేజర్ లైట్ చూసుకుంటే ఒకే ఒక వేవ్ లెంత్తో ట్రావెల్ అవుతూ ఉంటుందండి. అంటే లక్ష్యం ఒకటే ఉండాలి. సో సింపుల్గా మోనోక్రోమాటిక్ అంటే మీకు ఒక చిన్న వర్డ్ చెప్తాను. వన్ కలర్ ఆర్ సింగిల్ వేవ్ లెంత్, ఏదైనా చెప్పొచ్చు. బట్ ఆర్డినరీ లైట్ వైట్ కలర్ కదా, వైట్ కలర్ అంటే మెనీ కలర్స్, మనకు తెలిసిందే కదా, మెనీ కలర్స్. సో మోనోక్రోమాటిక్ అంటే అర్థమైంది. అండ్ డైరెక్షనాలిటీ, ఇక్కడ డయాగ్రామ్ చూసారు కదా, చక్కగా వెళ్తూ ఉంది. డైరెక్షనాలిటీ అంటే ఓన్లీ వన్ డైరెక్షన్, లక్ష్యం ఒకటే ఉండాలి, దాని వైపే మనం ప్రయాణించాలి. లేజర్ లైట్ ఎమిట్స్ హై డైరెక్షనల్. ఇంకొక చిన్న విషయం అండి, ఇక్కడ యాంగులర్ స్ప్రెడింగ్ ఈజ్ వెరీ లెస్. చుట్టుపక్కల చూడకూడదు, అది లక్ష్యం వైపు ప్రయాణించేటప్పుడు చుట్టుపక్కల చిన్న చిన్న వాటి కోసం మనము చూడకూడదు. నెక్స్ట్ చూడు, ఇక్కడ చూపించాడు, ఇది ఆర్డినరీ లైట్. లేజర్ లైట్ ఎలా ఉంది? తక్కువ డైవర్జెన్స్ కలిగి ఉంది. తక్కువ డైవర్జెన్స్ అంటే బెండ్ అవ్వటం. చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా తక్కువ స్ప్రెడ్ అయింది. అండ్ నెక్స్ట్ కోహరెన్స్. కోహరెంట్ అంటే ఏంటి సార్, చాలా మంది అడుగుతుంటారు. జస్ట్ సింపుల్, ఇన్ ఫేస్, ఒకే ఫేస్ ను కలిగి ఉండడము. అంటే క్రిస్ట్ కింద క్రిస్ట్, టౌ కింద టౌ రావాలి, అదే పొజిషన్ కంటిన్యూ. కానీ ఇక్కడ చూడండి, ఇన్కోహరెంట్ లైట్ లో అది మనకి పాసిబిలిటీ లేదు. కానీ కోహరెంట్ వైపు చూడండి, క్రిస్ట్ కింద క్రిస్ట్, టౌ కింద టౌ పక్కాగా వచ్చింది. ఇక్కడ కూడా పక్కాగా వచ్చేసినాయి, అవునా? దీన్నే కోహరెంట్ అనేము. సో ఇది ఒక డెఫినేషన్. ఇన్కోహరెంట్ అంటే జిగ్జాగ్, ఇక్కడ ఎంత బాగా డ్రా చేసాము, ఇక్కడ చూడు ఒకదాని తర్వాత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. మీరు కావాల్సి స్క్రీన్ ని పాస్ చేసుకొని అక్కడ నేను ఇచ్చినటువంటి డెఫినేషన్ ని మీరు చదవండి. అండ్ నెక్స్ట్ హై ఇంటెన్సిటీ, తీవ్రమైన ఇంటెన్సిటీని కలిగి ఉంటుంది. ఎంత తీవ్రమైన ఇంటెన్సిటీ అంటే హోల్ ఎనర్జీ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ అట్ వన్ స్మాల్ రీజన్. చిన్న రీజన్ లో ఎక్కువ ఎనర్జీ కాన్సన్ట్రేట్ ఉంటుంది. సో యాక్చువల్గా సన్తో పోలిస్తే 1000 times ఇంటెన్స్, 1000 times ఇంటెన్స్. ఏది? హీలియం లేజర్ ప్రొడ్యూస్ చేసే లైట్. మరి ఫోటాన్స్ వచ్చేసి ఒక ఏరియాలో, ఒక చిన్న యూనిట్ ఏరియాలో ఎన్ని హిట్ అవుతున్నాయంట? 10^22 to 10^34 లేజర్. బట్ ఇన్ బ్లాక్ బాడీ రేడియేషన్ 10^16 ఓన్లీ, 10^16 ఓన్లీ. ఇక్కడ ఇచ్చారు చూడండి,
సో దిస్ ఈజ్ హై బ్రైట్నెస్ రీజన్. సో ఒకసారి సింపుల్గా చూద్దాం చూడండి, మొత్తం ఒకసారి డెఫినేషన్ చూద్దాం. మొనోక్రోమాటిక్, నారో రేంజ్ వేవ్ లెన్స్, డైరెక్షనాలిటీ, లో డైవర్జెన్స్, కోహరెన్స్, చెప్పాను కదా కాన్స్టెంట్ ఫేస్ని కలిగి ఉండాలి, ఒకే ఫేస్ని. సో హై రేడియన్స్ అన్న ఇంటెన్సిటీ అన్న ఒకటి అండి, హై రేడియంట్ పవర్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.